ఆడుకోవడానికి. ఆ విధంగా మనం ఉపాధి అవకాశాలు కల్పించినట్టు మన రాష్ట్రానికి బోల్డ్ అంత ఆదాయం తెచ్చినట్టు మళ్ళీ మన ప్రజల్ని నమ్మించవచ్చు. అక్కడ ఉద్యోగాలు ఇన్ని వస్తాయి. ఇదిగో క్యాసినో పెట్టినోడికి ట్యాక్స్ ఫ్రీ, అవసరమైతే 99 పైసలు కాదు ₹10 భూమి వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళ ద్వారా ఆదాయం వస్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి. అవసరమైతే దాంట్లో 50-50 తీసుకుందామని చెబుతారు రేపు పొద్దున. శుభ్రంగా రాష్ట్రాన్ని తీసుకెళ్లేసేసి అట్లాగే దగులుబాజీగా మార్చుకుందామా? ఇది దగులుబాజీ చర్య అవుతుంది ఖచ్చితంగా. లాటరీ టికెట్లు ప్రారంభిస్తే మాత్రం, అంటే ఈ వార్త నిజమో కాదో మనం ధృవీకరించలేం, కానీ ఇది నిజమైతే మాత్రం దుర్మార్గం. అంటే ఇప్పటికే సార్ ఈ ఆన్లైన్ గేమింగ్స్, ఈ బెట్టింగ్స్ యాప్స్ వచ్చాక బాగుపడేది ఎవరనేది పక్కన పెడితే ఆత్మహత్యలు అయితే చాలా పెరిగిపోయినాయి. యువత ఆ పెడదారిన పడి చివరికి ఉన్నాయన్నీ అమ్ముకొని అప్పులు పాలైపోయి ఆత్మహత్యలు చేసుకుంటూనే చాలానే ఉన్నాయి. ఇప్పుడు ఆన్లైన్ గేమింగ్స్ ని ప్రోత్సహిస్తాను, దీని ద్వారా ఆదాయార్జన అంటున్నారు, లాటరీ అంటున్నారు, రేపొద్దున మరి ఇంకేం చట్టబద్ధత కల్పిస్తారు? అప్పుడు వెళ్తున్నారండి. ఇప్పుడు సరే అయ్యి ఎవడో కొంత వ్యసనపరుడు అవుతాడు, బానే ఉంది. లిక్కర్లో ఏం జరుగుతుంది? ఇప్పుడు తను కష్టపడ్డ ఈ రోజు సంపాదనలో 3 వంతులు తీసుకొచ్చి ఇక్కడే పోస్తున్నాడు కదా. తన కుటుంబంలో తిండికి తగ్గిపోతుందా? పోషకాహారం తగ్గిపోతుందా? ఇతని ఆరోగ్యం నాశనం అయిపోతుందా? త్వరగా చచ్చిపోతాడా? చచ్చిపోతే ఆ బిడ్డలు అనాథలు అవుతారా? ఆ మహిళ ఒంటరి మహిళ అవుతుందా? మళ్ళీ ఒంటరి మహిళ పెన్షన్ ఇస్తారనమాట రేపు. అవి కూడా వెంటనే ఎవరు లాస్ట్ ఇయర్ ఇస్తారనమాట. అట్లాగే ఆ కుటుంబం జీవితం సర్వనాశనం అయిపోతుంది. కుటుంబాలు